మమత ఇంత పొద్దు పొద్దున ఏం ఫోన్ మాట్లాడుతున్నారా? ఈ టైం అవుతుంది, చా తీసుకురాపు. అబ్బా మామయ్య ఒక 2 minutes ఆగరా, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా. అయిపోగానే నేను తెచ్చిస్తా, సరేనా? ఇంపార్టెంట్ ఫోన్ రా, చా తీసుకురాక ఫోన్ మాట్లాడుతాను. ఈ టైం అవుతుంది కదరా. బాపు మీరు చాయ్ తీసుకో. మమత మామయ్య ఉదయకు చాయ్ అడుగుతా అంటే ఇంపార్టెంట్ కాళ్ళు ఉన్న మామయ్య తర్వాత తీసుకొస్తా అంటున్నావేంది? ఆయన పెద్ద ఆయన మామయ్య అన్న గౌరవం కూడా ఇచ్చులేదా? తర్వాత తీసుకొస్తా అని మాట్లాడేనా? అరే ఏదైనా పనులు ఉంటే తర్వాత చేసుకోవాలి, ఫస్ట్ పెద్ద అయినా కదా నువ్వు మర్యాదలు చేయాల్సింది. ఆయన మంచి చెడు చూసుకున్నాకనే కదా నీ పనులు చేసుకోవాలి. అబ్బా ఫోన్ అయితే రాదురా నందిని, ఏదో ఇంపార్టెంట్ కాల్ అంటుంది కదా, అయినా నువ్వు తీసుకొచ్చినావు కదరా, ఎందుకురా లొల్లి పొద్దు పొద్దుగాల? అదేది బాపు, ఇప్పుడు నువ్వు ఉన్నావా బిడ్డ తీసుకొచ్చిచ్చినావు అంటే ఇవ్వాలంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నీకు టైం టు టైం ఛాయ్ తీసుకొస్తున్నా, అన్నం పెడుతున్నా. అంటే నేను ఇక్కడ లేకపోతే అది పొద్దుగల 10 గంటలకు ఛాయ్ ఇట్లా పోతుంది కావచ్చు, మధ్యాహ్నం అన్నం 3-4 గంటలకు పెడుతుంది కావచ్చు, రాత్రి సరిపోవ పెట్టి తిని పడుకోమంటుంది కావచ్చు. ఇట్లా తింటే నీ ఆరోగ్యం ఏం కావన్నే? నేనున్నప్పుడు చూసుకుంటా, మరి నేను లేకపోతే నీ పరిస్థితి ఏంది? నాకు కూడా అనిపిస్తుంది కదా. గిట్లనే కూర పొద్దు మాపు ఏమండాలని చెప్పి ఒకనాడు ఇంత చింతపులుసు విసుకుతుంది కావచ్చు, 3-4 రోజులు చారు పోతుంది కావచ్చు. ఇక గిట్ల తింటే నీ ఆరోగ్యం మంచిగానే ఉన్నట్టే. సారీ అక్క, ఇంకోసారి అట్లా చెయ్య. అమ్మతోనే మాట్లాడుతున్నా అప్పటి నుండి. అమ్మ ఇంటికి వస్తా అన్నది ఆ కట్నం గురించి మాట్లాడడానికి, అదే మాట్లాడుతున్నాం అప్పటి నుండి. సరేనే, నువ్వు మీ అమ్మతో మాట్లాడుకో, నేను అద్దంట్లేను. కానీ ఏ ఫోన్ మాట్లాడాలన్నా ఇంట్లో ఒక సమయం సందర్భం ఉంటది కదా, పనులన్నీ తీరినాయా? మరి మామయ్య లేతే బీప్ గోళీలు వేసుకునేది, ఛాయ్ తాగేటోడు, పొద్దున్నే అన్నం తింటాడు. అవన్నీ చూసుకొని నిమ్మలంగా అన్ని పనులు తీరిన తర్వాత ఫ్రీ అయినాక మాట్లాడుకోవచ్చు కదా. అయిపోయిందా ఇప్పుడు మాట్లాడు? అయిపోయింది అక్క. అయిపోతే ఆ వంట రూమ్ దగ్గర ఆ కూరగాయలు ఇట్లా పోయాలి. మమత మామయ్య అమ్మ వస్తుందారా? అవును మామయ్య, అదే అనుకుంటున్నాము. మీకు కూడా ఫోన్ చేసేది కావచ్చు. నాకు చేయలేరా, ఇది చేస్తే పోవచ్చు. సరేనా, వంట అయిపోయారా? సురేష్ పోయినా జైత్యాలకి? అన్లోడ్ అయిందా? సరే చెక్ తీసుకొని రా, ఇంకెందుగా. నిన్న మనం పెద్దపల్లికి పంపింది, అది చెక్కు రేపిస్తా అని చెప్పిండు, మరి ఇంకా పంపలే. అదే ఒకసారి ఫోన్ చేయి, అది కూడా రాగా తీసుకొని రా. మరి అటు అంటే అటు ఎవరు వేరు, మన రమేష్ అనుకుంటా, ఆయన ఒకసారి అటు పోయి తీసుకొని రమ్మని చెప్పు. మరీ లేట్ చేస్తే మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సరే చెప్పు. ఏమిటాడేమో ఆకలి అవుతా. మమత మమత వచ్చినావా? నువ్వెందుకు బయటకు వచ్చినావే? నీళ్ళ లోపలికి వస్తానా? ఆకలి అవుతుంది, అన్నం అవుతుందా? నీకు పని పడ్డది. ఏంటిది మళ్ళా పైన కొంపదీసి బయటకు ఓడేంది? ఉప్పు పప్పులు అయితే నాకు చెప్పక ఇప్పుడు ఎండలు తిరిగి వస్తానా? ఏ ఉప్పు పప్పులు కావు, మా అమ్మ వచ్చిందట, స్టేజ్ దగ్గర ఉందట, తీసుకురాపో. ఓ దేవుడా, స్టేజ్ కానా? ఈ ఎండకు తిరిగి తిరిగి వచ్చింది, నేర్పడతానా? మళ్ళా పోవాలనా? ఫోన్ చేసిన అయిపోవు, అట్లకెళ్ళి అటు పోయి తీసుకొత్తు. 10 సార్లు ఫోన్ చేసా, చూసుకో ఒకసారి. ఓ రక్షణ చేయకు, నువ్వు నాకెప్పుడు ఫోన్ చేసినావు? ఒక్కసారి చేసినావు కావచ్చు, మళ్ళీ చేస్తేమావు. పో ఎండ కొడుతుంది, మా అబ్బా స్టేజ్ దగ్గర ఉందట, పో. ఇప్పుడేం పోవాలి? అరే పోరా, అదేమైతాంది? ఏమైంది? ఏంది? మా అమ్మ వచ్చిందట అక్క, స్టేజ్ దగ్గర ఉందట, తీసుకురమ్మంటే తీసుకొత్తలేడు. పోరాదురా, పాప మా ఎండల్లో ఎంతసేపు నిలబడుతుంది స్టేజ్ కాడ. గట్ల కాదక్క, ఇప్పుడు ఎండకు పోయి వచ్చిన మళ్ళీ బొమ్మంటే ఏడపోతా. ఇప్పటికే నేర్పడ్డా, ఇంకా పో తినలేదా? ఏడ తిన్నా, ఇప్పుడే రావాడిది. సరే ఆమె తీసుకొచ్చినాక తినవు పో. ఇంకా బాబు నువ్వు ఇట్లా తోలే, వేడు లేడా బాబు? ఏకి ఎండక్క పాపేం పోతారా, ఆయన ఇవాళ దాకా గోళీలు వేసుకొని ఇప్పుడే అట్లా కూర్చున్నాడు. నువ్వు పోయి తీసుకురాపో. రోజు ఎండలో తిరుగుడు అవుతా. ఏమో పో, ఆమె ఎండలు ఎంతసేపు నిలబడుతుంది. తొందర ఎక్కించుకోండి రా, రాంగ్ అట్లా ఉంటుంది. థమ్స్ అప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ పట్టుకురా. సరే సరే, మాదే అయిపోయింది అక్క. సరే ఉంటా. చెల్లె మంచిగా మంచిగా ఉన్నా. ఇప్పుడేనే నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? గోళీలు అవి టైంకి వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? ఏం వేసుకున్నా పోతలేదు. అయ్యో, ఒకసారి మళ్ళీ దవాఖాన మంచిగా ఉన్న బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ, మంచిగా ఉన్నావా రా? నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి ఒక 2 రోజులు అవుతుంది. అవునా, మరి మా కొడుకేడి? పొలం కాడికి. ఇంత అమ్మ నువ్వు నిలిచినట్టు మాట్లాడుతున్నాయిందిరా, ఇంట్లో తీసుకోవా? సరే మామయ్య, రా అమ్మ.
అన్నా చెల్లె ఇక నేను వచ్చిన ముచ్చట ఏంటంటే బావ కూడా దుబాయ్లో అంతంత మాత్రమే ఏదో పైసా వచ్చి రానట్టుగానే బతుకుతున్నా అని అన్నాడు. ఇక అల్లునికి కూడా కట్నం ఇచ్చేది ఉంది కదనే. ఇప్పటికే బాగా రోజులే భూమి అమ్ముదామని బాగా రోజుల నుంచి ఆలోచిస్తుండు. నాకు కూడా చెప్తుండు ఇక అది అమ్మే పైసలు ఇయ్యి అల్లునికి అని. అల్లునికి నేను కూడా బాగా సార్లు చెప్పిన ఆ భూమి తీసుకో అల్లుడు, మంచి పంటలు వండుతుంది, మంచి భూమి, చౌక భూమి అని చెప్పినా కానీ అల్లుడు నాకు పైసలే కావాలి అత్తమ్మ, భూమి వద్దు అన్నాడే. ఇక సరే ఆయన ఆలోచన ఏముందని నేను ఎందుకు ఆయన నాలుగు బలవంతం చేయాలని భూమి ఇక అమ్మ పెట్టిన. ఆల్రెడీ నెల కిందనే భయాన్ని ఇచ్చిండ్రు. ఇక నిన్న మొత్తం పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇక అవే పైసలు పట్టుకొని వచ్చిన. ఇక ఉన్న 2 ఎకరాలు అమ్మితే 26 లక్షలు వచ్చినాయి అన్న. 25 లక్షలు తెచ్చిన. తీసుకో అన్న. నాకెందుకు చేస్తున్నారా మీ అల్లునికి? తీసుకో అల్లుడు. నాకెందుకు బాబు, అక్క చేతికి ఏమని చెప్పు. తీసుకో బిడ్డ. నందిని నువ్వే తీసుకో. తీసుకో బిడ్డ. తీసుకోరా? నేను తీసుకో. అయితే చెల్లె ఎప్పటి నుంచో నాతో కూడా అంటాడు, ఇంత భూమి అమ్ముకుంటా వరకట్న పైసలతోనే నాతో కూడా అంటాడు. అయినా ఇప్పుడు జనరేషన్ పిల్లలు మనం చెప్తే ఎన్ని తట్టినారా? అంతే. ఇట్లా అని చెప్తే మళ్ళీ గట్లా గిట్లా అని అంటాను. నేను కూడా సపరేట్ నవ్వుకున్నా. సరిపోయి నువ్వు డబ్బులు తీసుకుని వచ్చినావు. అయితే భూమి కొని ఆలోచన ఉంది. ఇప్పుడు మీ ఊళ్ళో ఎందుకు వద్దన్నాడు అంటే, మీ ఊళ్ళో భూమి అనేది కొంత పల్లెటూరు కదా, దూరం కదా, ఏదో సిటీకి దగ్గర కదా, కాబట్టి ఇక్కడ ఉంటే రేపు విలువ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఉంటా అంటుండు. అందుకోసం మీ ఊళ్ళో వద్దన్నాడు. నాతో కూడా చెప్పిన ఆ విషయం. సరేరా నీ ఇష్టం అని చెప్పిన. సరే తీ అన్న, వాళ్ళ ఆలోచన కూడా మనం ఎందుకు కాదనాలి. మా కొడుకు కూడా ఊరికి అంటుండే నాతోని, ఏమైనా డాడీ ఇంకా పైసలు అడిగినావా అత్తమ్మ ఏమన్నది అంటే, సరే ఇత్తే తీరా అని ఊరికి మా వానికి సంధానించుకుంటూ వచ్చిన. ఇలా నువ్వు డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నాకు నిమ్మలం అయింది. కాకపోతే ఊళ్ళో ఎన్నో కాడ ఇక నేను భూమి దాకా చూసి ఏదో ఒకటి కొనాలి. అది కూడా నాకు నచ్చదు కాదు, నాకు నచ్చదు కాదు, వాళ్ళకి నచ్చాలి. చూసి ఎత్తగాని మా కొడుకు రంది పోయింది, కానీ ఇక మా బిడ్డ రంది ఉంది. ఇక మా బిడ్డ ఏదో ఒకటి చూసి ఇక ఆలోచన చేయాలి. దాంతో కొంత నాకు బాగా రంది అవుతుంది. పంటే నిద్ర పడతలేదు, తింటే మనసు పడతలేదు. అయ్యో అవునానే అన్న. కొడుకు ఎందుకు అట్లా చేస్తుండే, ఇంకా మారతలేకపోయా. ఏదో ఒకటి వేసుకొని మంచిగా ఉంటే మంచిగా ఉండు. లక్ష్మీదేవి లాంటి భార్య ఇంత ఎందుకు ఇట్లా చేస్తుండే ఆయన కొడుకు, నాకు అర్థమైతలేదు. ఆ పిల్లని మంచిగా చూసుకొని మంచిగా ఉంటే ఇంత మంచిగా ఉండు. నువ్వు కూడా ఇంత మంచోనివి కాదు, ఎంత మంచిగా కట్నం ఇచ్చి పెళ్లి ఎత్తివి. ఏందో ఏమోనే, ఒక్కొక్కరు జనాతలు ఒక్కో తీరుపాడైనాయి. ఏం చేయాలి చెల్లె? ఎంత చెప్పినా నాలో ఇంటలేడు, మొండిగా తయారయ్యాడు. బిడ్డను చూస్తున్నా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తామన్నా? నన్ను కన్నాడు కానీ మా బాబు నా రాతను కన్నాడు అత్తమ్మ. ఎంతో మంది రూపాయి కట్నం పట్టుకోకుండా కూడా అత్తగారింటి కాడ మంచిగా బతుకుతారు. నాకు పెళ్లి చేసి నన్ను పంపించేటప్పుడు నీ కొడుక్కి మా బాబు 25 బర్రెలు ఇచ్చిండు, 10 తులాల బంగారం పెట్టిండు, చేతి నిండా కట్నం ఇచ్చిండు, 10-15 గుంటలంత ఫ్లాట్ కూడా ఇచ్చిండు. ఏం తక్కువ చేసిండు చెప్పు? ఇప్పుడు నీ కొడుకు ఆ 25 బర్రెలకు 2 బర్రెలు ఇచ్చిండు, అన్ని అమ్ముకున్నాడు. బంగారం కూడా ఏం లేదు, ఒక్క పుస్తల తాడు ఉన్నది అంతే. అంత అమ్ముకున్నాడు, ఉట్టి చేతులు ఉన్నాడు. సరే అమ్ముకున్నా మంచిదే, మరి మంచిగా ఇప్పటి నుంచైనా బతుకుతారు కావచ్చు. ఇంత పొలం ఉన్నది, జాగ ఉన్నది, చేసుకొని బతకచ్చు కదా, ఉండొచ్చు కదా అని అంటే నన్ను ఎక్కడ చూస్తాడా? అసలు నన్ను ఏనాడు నెలలా 25 రోజులు ఇక్కడనే, ఓ 3-4 రోజులు అడుగుతావచ్చు. చీటికి మాటికి ఇప్పుడు ఏమద్దు, పో పో పో. అరే నేను ఉన్నా కూడా నన్ను సాధే అంత లేనప్పుడు నేను ఆడ ఏం చెయ్యాలి, ఎట్లుండాలి? మా బాబుకి ఈ ఊర్లే ఇంత పేరున్నది, ఇంత పతారున్నది, ఇంత పేరు పతారుండి ఏం లాభం? అల్లుడు అన్నసోటోడు గట్లాంటోడు దొరికినాక ఏం చెప్తాడు? మరో మందిలో కలుతాడంటే మందిలో కలవాడు. వచ్చిండు, వచ్చి బావి కాడికి పోతాడు. ఇంట్లో అందరం ఉంటాం కదా, ఇండ్లల్లో ఉంటాడు. పోయిండు పొలం కాడ ఏమో వడగొడతా అన్నట్టు. మరి పొద్దుగాల వేయను, ఇంకా అన్నం తినలేదు, ఏం తినలేదా? అన్నం తినేవు. అత్తమ్మకి ఇట్లా వచ్చిర్రు, మరి అన్నం అందరం కలిసి తిందామంటే నేను రాను, మీరు తినూరి, ఎవరన్నా కనబడితే తోపడ్డా వారితో సర్దిచ్చి పంపురు అంటాడు. ఏం చెప్పాలి? ఇక నా బతుకుకి ఇట్లుంది, నా రాతే మంచి లేదు అత్తమ్మ. నువ్వు చెప్పిందని తింటే మనసు కలకల అవుతుంది బిడ్డ. ఏమన్నా చిన్నపిల్లగాడు ఆయనే, అది ఇస్తే ఇది ఇస్తే చెప్తే వినడానికి. ఆయనకి ఎప్పుడు బుద్ధి మారుతుందో ఏమో, ఆయన ఇట్లా మంచిగా అవుతాడు. అన్న కూడా ఏమన్నా తక్కువ ఇచ్చిండా బిడ్డ కట్నం? ఇచ్చిన దానికన్నా ఎంతో ఎక్కువ ఇచ్చిండు. అయినా ఏం చేస్తావు, కొందరు రాటలే గంత. నువ్వేం చేస్తావు బిడ్డ? నీ జీవితం ఎప్పుడు మారనుందో ఏమో. అవును బిడ్డ, మనవరాలు హాస్టల్లోనే ఉంటుందా? హాస్టల్లోనే ఉండమ్మా. మంచిగా ఉందా బిడ్డ? చెల్లె అదో కథ చెప్పుకుంటున్నావు, పానం పోతుంది, చెప్పుకోపోతున్నా మానం పోతుంది. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్యలో లొల్లిలా ఆమె మనసు పట్టుకుంటా చదువుకు డిస్టర్బ్ అయిద్దా నేనే అదో చదివిస్తున్నా. ఎందుకంటే
వాళ్ళిద్దరు ఒళ్ళు పెట్టుకుంటా అంటే తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకుని చదివిస్తా అంటేనేమో మా అల్లుడు పెద్ద ఓ, ఇది ఏం లేకున్నా ఇది ఎక్కువ ఒక అక్కడ ఉంటుందా నా బిడ్డ అంటాడు. అందుకోసమే అక్కడ పోని అక్కడ ఉంచి మరి చదివిద్దామంటేనేమో అలా డిస్టర్బ్ అవుతుంది. ఇక అక్కడది ఇక్కడది ఆయన హైదరాబాద్ చదివిస్తున్నాయి. ఇక మరి మంచి పని చేసినావన్నా. ఏం చేయమంటావు అత్తమ్మ, ఆయనకు ఏం లేకున్నా కూడా ఏతుల్లా అన్నట్టు, ఏం లేకున్నా కూడా ఏతులు ఎక్కువ. వీడు ఉంటే కొంచెం మంచిగా మా మరదలు తమ్ముడు వీళ్ళందరూ మంచిగా చూసుకుంటే చదువుకు పోవచ్చు. సిటీకి దగ్గర ఉంది, అన్ని తీర్ల స్కూళ్ళు ఉన్నాయి. గాడుంటే ఎట్లా నా బిడ్డ గాడు చదివించుడేంది అన్న పోకట ఎక్కువ. మరి మా అయ్య ముందుకత్తే ఉచ్చ పోసుకుంటాడు. ఇప్పుడు మా పెళ్ళి దగ్గర దగ్గర 10 సంవత్సరాల దగ్గరకు వస్తుందా, ఇప్పటి వరకు మా అయ్య ముందుకొచ్చి నిలబడి మాట్లాడింది లేదు. మా బాప ఈడుంటే ఆయన ఆడుంటాడు, మా బాప అవతలుంటే ఆయన ఇంట్లో ఉంటాడు. భయమే చేసేది చూడే. ఇక ఎట్లా చేస్తాడు? ధైర్యం ఏంటంటే ఇంట్లో నేను ఉన్నా కదా, మా బాబు ఏదన్నా ఆయన దాకా నేను తీసుకోమని అదే చూసుకుంటది అన్న ధైర్యం బాగుంటది. ఇక లేకపోతే అయ్యే కూర్చో పోసుకుంటాడు, చేసే కథలు చేస్తాడు. నా బతుకు మంచిగా లేదత్తమ్మా, ఏం చెప్పినా ఏం మంచిగా ఉన్నది. ఆయన ఎన్నడు మారాలి, నేను ఎన్నడు చూస్తాను. ఇక నువ్వే నాన్నని చూసి ఆయన అట్లా చేస్తుండు. ఎంతో మంది మారారు కానీ ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. బాధపడకన్నా, ఎప్పుడో ఒకసారి ఆయన కూడా మారకుండా పోతాడా? ఏం బిడ్డ జీవితం మంచిగా కాకపోతుందా? చూద్దామన్నా, కాలమే నిర్ణయిస్తుంది. సరే అన్న, నేను పోయేస్తా మరిగా. రేపు పోరాదు. వద్దన్న, ఇంటికి తాళం వేసి వచ్చిన దొంగ దూర భయం, అక్కడ ఎవరు లేరు. బాబానేమో దుబాయ్, ఎవరున్నారన్న చూసుకోవడానికి. సరే మరి పోయేస్తాను. జాగ్రత్త సరే. పోయినాక ఫోన్ చేయ నాకు. చేస్తాను. ఒక బిడ్డ 2 వంతులు ఉండిపోతాయి అయిపోగా. ఇక మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటా బిడ్డ, ఇప్పుడు ఉంటా. సరే అల్లుడు, పోయేస్తా. పోయేస్తా. సరే అన్న. బుజ్జి అక్కడ దాకా పోయేస్తాం తోలుగా. అవి లోపల బీరులో పెట్టుకో, బెడ్రూమ్ లో పెట్టు. అవునే మమత, మీ ఆడబిడ్డ ఏందే నెలలు 20 రోజులు 20 రోజులు ఎప్పుడు ఇన్నే ఉంటా అంటూ చెప్తుండ్రు. ఇంకా దాని బిడ్డను కూడా హైదరాబాద్ చదివియబట్టే మీ మామ. ఏంది ఈ కథ అంతా? అది ఎప్పుడు చూసి పోదామా స్టేజ్ దగ్గర తింటాం. అల్లుడు నువ్వా, నేను బిడ్డకు 2 మంచి మాటలు చెప్పొత్తా. సరే అత్తమ్మ, నీ బండి కాడ ఉంటారా? వస్తా. ఇగో 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 25 లక్షలు ఇచ్చినాం. అర్థమైందా? ₹1 అందులోకెళ్ళి వేస్ట్ కావద్దు. ఇగో ఆ పైసలు బీరోలో పెట్టి తాళం వేసుకో. అర్థమవుతుందా? అవి మీ ఆయనకు కూడా ఇయ్యకు. ఇప్పుడు మంచిగా దాచిపెట్టు. మీ ఆయన ఏందే ఎప్పుడు చూసినా వాళ్ళ అయ్య మాట అక్క మాట ఈయన తట్టున్నట్టు చూస్తుంటే తెలియదా నీకు? నేను మార్చు కొంచెం. అర్థమైందా? మీ మావేందే మధ్యలోకి వచ్చి నేనే భూమి చూస్తాను, నేనే సోలు పెడతా అని చెప్తుండు. ఆయన చూసిన భూమి కొనుండే నీ ఊరికి తెలియదా? నీ మీ ఊరిని పోయి చూసుకొని కొనమని చెప్పు. ₹1 కూడా వృధా అయిందో అట్లా నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థమవుతుందా? ఇంకా నీ ఆడబిడ్డ కష్టాలలో ఉందని చెప్పి ఆ పైసలు కూడా దాని దినాలకే పెట్టి తట్టున్నారు. నా బాధ అంతా గదే. ఇప్పుడు అది వచ్చి ఇంటి మీద ఉన్నది. ఆ పైసలు పెట్టినా పెడతారా నాకు భయం అవుతుంది. అందుకే ఎంత తొందర వీలైతే అంత తొందర భూమి చూసుకొని పడేయమని. అర్థమవుతుందా? ఇంకా మనవరాలు పెడుతుండ్రు. నాకు తెలియకుండానే ఇంత కథ జరుగుతుంది ఏంది మీ ఇంట్లో? ఎప్పుడు చెప్పవిందే నువ్వు? తెలియదా నీకు? మనవరాలు హైదరాబాద్ చదివిస్తుండ్రు, ఇది వచ్చి ఇన్నే ఉంటుంది అని. బిత్తిరి దానివి తయారైనావు నువ్వైతే నిజంగా. ఛీ, ఆ హుషారుతాన్ని తెచ్చుకోవే కొంచెం, నీ మొగుడిని మార్చుకో. అర్థమైందా? ఇక వాడో పిస్తోడు దొరికిండు నీ అన్నగాడు, అంటే నీ ఆడబిడ్డ మొగుడు. ఆడేం పని చేయడానికి ఇక్కడనే పడి వాడు తినుడు అది తినుడు ఇన్నే మంచిగానే ఉన్నది కొంప ధర్మసత్రం లెక్క. ఏం చేస్తావో ఏమో, నాకు అనవసరం. ఆ పైసలు మాత్రం జాగ్రత్త, సరేనా? అబ్బా అమ్మ, నువ్వుకే టెన్షన్ పడకే. ఆయన ఎందుకు ఇత్తడు చెప్పు? మొన్ననే చెప్పిండు నాతోని భూమి తీసుకుందామే అని చెప్పి. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇత్తడు చెప్పు? అయినా నీకు అన్ని చెప్పాలి నానే. తుమ్మింది, దగ్గింది, పిట్టింది అన్ని చెప్పాలా? గవ్వని చెప్పుకుంటే గలీజ్గా ఉంటదమ్మా, అందుకే నీకు అన్ని చెప్పా. అవన్నీ చెప్పు అని కాదే పిసదానా. పెద్ద పెద్ద ముచ్చట్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పాలి ఖచ్చితంగా. నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావే నువ్వు? మా చెత్త తీయమ్మ. అయినా మా ఆయన నన్ను కాదని చెప్పి చిన్న పని కూడా ఏడు తెలుసా, చిన్న గీత కూడా దాటాడు. నీ బొంద గీత దాటుడు కాదే, నీ ఆడబిడ్డ ఇంట్లోనే ఉంది. అది చెప్పిన మాటలు విని ఆయన దాని చెప్పు చేతల్లో ఎక్కడుంటాడో నా భయమే. అరే నా మాట వినవే కొంచెము. నువ్వు ఏ పని చేసినా జర తొందర చెయ్యి, ఆ భూమి తొందర కొలిపి. సరే గాని ఆయన నెల ఉన్నాడుదా. నేను పోతే నువ్వేడికొత్తావు పో. అబ్బా ఏం కదా మీరు దాకా తప్ప. ఏమైంది? ఏం చెప్తాను? పైసలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూస్తాను. ఎందుకే? మీ అమ్మ మీద గాంధగా నమ్మకం లేదా నీకు? మా అమ్మ మీద కాదు, నీ మీద నాకు నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేదా? నేనేం చెప్తానే? మీ అక్కకి ఇస్తావు కావచ్చు అని. మా అక్కకి నేను ఎందుకు ఇస్తా? మా అక్క దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. ఏంది మీ అక్క దగ్గర పైసలు ఉన్నాయా? మరి గనిగనం పైసలు పెట్టుకొని లేనట్టు ఎత్తుంది ఏంది మొత్తం? పైసలు అంటే పైసలు ఏం లేవే.
ఇక మా అక్క పెళ్ళప్పుడు మా బాపు 15 తులాలు బంగారం ఇచ్చే 25 బర్రెలు ఇచ్చే ఆ భూములు ఇచ్చే ఇక అవే ఉన్నాయి. ఇక మా బావకు సంపాదించే తెలివి లేక ఆ శాతగాక ఆ తాగడానికి తినడానికి ఆ బర్రెలు అమ్ముకొని ఎంజాయ్ చేసిండు. ఇక భూములు కూడా అమ్ముదామని చూసిండు కానీ మా బాబు ఏం చేసిండు ఆ భూములు మా అక్క పేరు మీద రాసిండు. అందుకే అవి అమ్ముకుంటలేడు, లేకపోతే అవి కూడా ఇప్పుడు అమ్ముకోను. ఇక మా బాబుకి ఎదిరించి మాట్లాడే ధైర్యం లేక మా బావ చప్పడేకున్నాడు, లేకపోతే ఇంకా ఘోరం ఉండేది. నేను మా అక్కకి ఎందుకు ఇస్తేనే వాళ్ళ దగ్గరనే పుల్లు వస్తుండే. సరే అది ఓనీ గానీ ఇప్పుడే పైసలు ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏందే, నీకు మొన్ననే చెప్పినా కదా మనూలోనే ఎక్కడ మంచి భూమి ఉంటే కొందామని చెప్పి. ఇక బాబు కూడా చెప్పినా అదే పని మీద తిరిగిండు. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులలో దొరుకుతుంది. ఇక మంచి భూమి దొరికితే భయాన్ని పెడితే అయిపోద్ది. ఇక ఆగో మీ నాన్న ఎందుకు చూస్తాడు? మనకు చూసుకోరాదా? మనకు సర్కిల్ లేదా బావా? ఆగో ఇప్పుడు మా నాన్న చూస్తే ఏమైతుంది, నాకంటే ఎక్కువ పతారా మా నాన్నకే ఉన్నది. మా నాన్న చూసిండు అనుకో మంచి భూమి చూస్తాడు, రేవు ఉన్నది చూస్తాడు, మంచి వాస్తు ఉన్నది చూస్తాడు. అది ఇప్పుడు మనం చూస్తే అటు ఇటు కాకుండా అవుతుంది, చిన్నపిల్లల ఆట లెక్క అవుతుంది. అది భూమి విషయమే, ఎటు పడతాడు ఆలోచించద్దు. అందుకే మా నాన్న చూడమని చెప్పిన. మా నాన్న మంచి భూమి చూస్తాడు, నువ్వేం టెన్షన్ పడకుంటావే. ఏమో బావా. అరే మా నాన్న ఊళ్ళో ఎంతో మందికి భూమి ఇప్పించిండు, భూమి కొనిచ్చిండు. ఆయనకు తెలివంతా మంచి భూమి చూస్తాడు, నువ్వు గౌరవ పడకుంటావే. అట్లా కాదు బావా, మన భూమి మనం చూసుకుంటే అయిపోతుంది కదా, మీ నాన్న ఎందుకు అడుగుడు అని చెప్పి. అరే మళ్ళీ గింతగానని చెప్పినా కూడా మళ్ళీ కదా అంటవేందే. మా నాన్న చూసుకుంటారు, నువ్వు వీటి గురించి నీకెందుకు. నేను బట్టలు అన్నీ ఉన్నాయి పిండిపో, అవి ఎప్పుడు పెడతావు? ఇంకా మర్చిపోయినా బావా. సరే ప్లాన్ వేసిపో, ఇంకొంచెం పండుకుంటా. సరే అన్ని ఇట్లా చెప్తే నాడు ఒక్కసారి. అంత ఇది చూసాయింది చెప్పనా చెప్పబోతే మందు కొడదు కదా. నేను ఏడో చూసిండే బాబా ఆపే బాగున్నట్టున్నాడు. నేనే ఉన్నట్టుంది ఆ ధోరణే బావనే మళ్ళా తాగివన్నట్టు మారాడిగా నాకు బుద్ధి రాదు. ఇక నేను మనిషే కాదు అసలు, చెప్పి ఆస్తి బా బా ఏం పనుడు ఏం తాగుడు ఇచ్చేది అనుకుంటాను నువ్వు. లేవకుండా అన్నాడు కానీ లే బావా నువ్వు ఇట్లా ఖచ్చితంగా తాగడం అవసరమా? నేస్తట్లేడు. లే బా లే లే పెట్ట లే తిండి లేదు తికాన్ లేదు, బాగా తాగాలి ఊగాలి పండాలి. పైన పాడనా కింద తాకితే కుటుంబ బాధ్యత లేదు, ఏ బాధ్యత లేదు. తాగుడు ఒకటే బాధ్యత. చవన సిగ్గుండాలి తాగడానికి. ఎక్కి బాబా ఎక్కి చక్కగా కూర్చో. నిన్ను ఎటు పట్టుకోవద్దు. మేము కావాలో నువ్వు మనిషి ఒక్కని ఎవరి పడుకోపోతారా చంపుతారా పుట్టినావు మంది కండానా మంచి చంపుతారా మీరంతా కలిసి చంపుతావు నేను. ఇక నువ్వే ఉన్నావు ఇక సిపాయి. అక్కడ కూర్చో. నీకేం పుట్టిందని ఆయన మళ్ళా ఏంటి ఏందేంది ఏడికెళ్ళా నీకు పైసలు ఏమిటి అయినావు? నిన్న గందుకే ఇంటికి రాలేదా? సద్ది పంపించమంటే సద్ది కూడా పంపించాం కదా. తిని సప్పుడేకి ఇంటికి రావచ్చు కదా. రాత్రి ఎందుకు ఇంటికి రాలే? గిట్లా తాగడానికి కోసమేనా? గీ అల్లక నువ్వు వస్తే ఇంటికి చెప్పు మళ్ళా సప్పుడే అయినా నీకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నేను పైసలన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చినా కదా. నీకు ఏడికెళ్ళి వచ్చినాయి చెప్పమంటే చెప్పడు. ఎక్కడికి వెళ్ళొచ్చినట్టు సప్పుడు చేయడు. పైసలన్నీ తీసుకొని వచ్చినా కదా నేను, మళ్ళీ నీకు పైసలు ఎక్కడి? ఆగు బిడ్డ, ఎందుకు తనకంతా నీళ్ళు. ఆయనకి ఎడికెళ్ళి పైసలు వచ్చి నాకు తెలుసు. నీకు అసలు విషయం తెలియదు. 2 బార్లలో బర్రె అమ్మిండి మనిషి. బర్రె నమ్మిండా? నాకు ఆ సామి ఫోన్ చేసి చెప్పిండు. బర్రె నమ్మడం కోసమేనా ఇంటికి రాకుండా గందుకేనా ఆడి దాన్ని బర్రె నోడగొట్టుకుని వచ్చినావు? ఉస్మాద్ మార్కెట్ లో అమ్మిరాట. గందుకే ఇంటికి రాలే. ఇంటికి వస్తే భార్యగాళ్ళతో మాట్లాడేది నేను వినాల్సి వస్తుంది. ఇంటి అమ్మనియదని చెప్పి ఈ వేషం వేసినవా? అడిగేది నిన్నే. సరే పైసలు అంటే అక్కడ తీసుకోపోయి అన్ని తాగుతాండి అని చెప్పి తీసుకొచ్చి బీరోలో పెట్టుకున్నా. ఆ బర్రెలేం చేయాలి? ఎంబడేసుకొచ్చుకున్నా ఏంది మరి? ఏది ఉంటుంది అమ్ముకొని తినుడేనా? అవునే అల్లుడు, ఎందుక మొదటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతాను? నీకేం తక్కువ చేసినాము? మా బిడ్డ ఏమన్నా అన్నదా, లేకపోతే నా కొడుకేమన్నా నేనేమన్నా అన్నాడా? ఎందుకు మనం కోసొచ్చుకుంటానే? అసలు నీకు ఏం కావాలి చెప్పు? నీకేం కావాలి? నీకు అడిగింది పైసలు ఇత్తి, నీకు అన్ని ఏదంటే అది ఇత్తి. నీకేం తక్కువ చేసినా? ఎందుకు ఇచ్చేది ఇస్తున్నావు? మానంది ఇస్తాను.
చెప్పవు ఎందుకు ఈ తాగాచి ఇట్లా ఇచ్చేస్తాను నావులే మరి ఏమన్నా దుకాణం పెట్టియానా లేకపోతే వ్యాపారం పెట్టియానా మా చేసుకుని బాపు మొత్తవా ఊళ్ళోకి ఇంత పేరు ఉన్నది నువ్వు ఇట్లా తాగి రోడ్ల మీద పడుకొని ఉంటే పలానా ఆయన అల్లుడట సి అని చెప్తా అంటే ఆయన పరువేం కావాలి మాట్లాడు ఆఖరికి వచ్చి నీ పుట్టిన బిడ్డను కూడా నేను చదివబట్టి హైదరాబాద్ ఇంకే సిగ్గులేదు నీకు మానవలేదు తిడితే నాకే మానవ అనిపిస్తుంది ఎప్పుడు మారుతావు నువ్వు ఇక అడుగుతుండు కదా మా బాపు చెప్పు మరి ఇంకేమైనా బిజినెస్ పెట్టివంటావా ఏమైనా పని చేస్తావా చెప్పు ఏం చేయకుండా ఇట్లనే తాగి తిరుగుతావా మరి అట్లనే చెప్పు ఇగో బిడ్డ ఇదంతా కాదు కానీ మీకు వద్ద నిమ్మలంగా అయినాక ఆయనతో అన్ని మాట్లాడి చెప్పు ఎందుకంటే ఇక నాకు ఆయనతో మాట్లాడి ఓపిక నాకు లేదు అని అంతా నాకు ఓపిక నశిస్తుంది నాకు కూడా అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది ఆయన ఎందుకేం మాట్లాడతాడో నాకైతే అర్థమవుతుంది నన్ను చూడడానికే భయపడతాడు మరి భయమా భక్తి అర్థమవుతలేదు ఎన్ని మాట్లాడు 100 మాట్లాడినా కానీ నోట్లో బెల్లగడ్డ పెట్టుకున్నట్టు నోరు తెత్తాడా ఇట్లా చూస్తాడు కానీ నోరు తెత్తాడా నల్లుకుట్టం లెక్క చూస్తాడు కానీ అందుకోసం నువ్వే ఏమైనా మాట్లాడు ఏదైనా చెప్పు ఇక నాతో ఓపిక లేదు నాకు ఓపిక నశించింది నీకు ఏ కష్టం వచ్చినా ఏదన్నా నేను ఉన్నా తమ్ముడున్నాడు అంతే నువ్వు భయపడవు ఈయనతోని ఏడ్చి మాకు యాస్ట్ వస్తుంది సరేగా సరేరా ఇంట్లో పోదాం ఈ మనిషి అందరు ఉన్నారు అందరు ఏమయ్యా అసలు నీకేం కావాలో చెప్పు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు సరే ఇంతసేపు అంటే మా వాళ్ళు ఉన్నారు ఇంట్లో ముందు నువ్వు చెప్పలేదు ఇప్పుడు నేను నీ భార్యనే కదా నాతో చెప్పు నీకేం కావాలి కానీ నువ్వు ఇట్లా చేసిన పద్ధతి కాదు నువ్వు ఇట్లా ఎత్తా అంటే మా నాన్న మస్తు నొచ్చుకుంటాడు మా నాన్న తలుచుకుంటే 10 మందిని పెట్టైనా నిన్నెట్లా పడితే అట్లా కొట్టేయచ్చు నా బిడ్డ సంసారం ఇట్లా అవుతుంది అని చెప్పి ఇటువంటి భర్త నా బిడ్డకు ఎందుకని ఆయన తలుచుకుంటే బంగారం అసలు సంబంధం చూసైనా నాకు పెళ్లి చేయొచ్చు కానీ ఆయన అట్లా ఆలోచిస్తలేడు ఎందుకంటే సమాజంలో ఆడదానికి ఒక్కసారే పెళ్లి కావాలి ఆ పెళ్ళైన భర్తతోనే బతుకుతూనే అది విలువ ఇట్లనే ఇంకోడికి చేసుకుంటూ పోతే తెంపి ముడెత్తే కురుసు అవుతుంది నా బిడ్డ బతుకు ఆగమవుతుందని మా నాన్న ఆలోచించి ఎంత కష్టం వచ్చినా నీతోనే అర్థం చేసుకుని బతుకు అనే చెప్తుండు తప్ప నీకు విడాకులు ఇచ్చి నీకు నేను ఇంకో పెళ్లి ఎత్త బిడ్డ అని అయితే అంటలేడు ఎందుకు ఇట్లా ఎత్తుండు ఒక్కసారి మా బాపు ముఖం చూడు ఎన్నిసార్లు అవమాన పాలవుతుండు అరే మా బాబుకు ఊళ్ళో ఎంత పతారుంది ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి ఏవలన్నా 4 ఆడళ్ళు అయ్యా గిట్ల నా బిడ్డను కొడతాడు నా భర్త నన్ను కొడతాడు నన్ను ఆడల్లో చెప్పుకుంటాడే పక్క పొంటున్నోళ్ళు నోళ్ళల్లో మీద వేసుకుంటారు ఆయన దగ్గరికి వచ్చి సార్లు చెప్పమంటారు ఏంది ఇంట్లో ఆయన బిడ్డ బతికే కరెక్ట్ లేదు ఆయన అల్లుడే ఆయన బిడ్డ నిరుగా మరుగా కొడతాడు 3 తిన కొనాడొచ్చి ఇంటి మీద ఉంటదంట అంటే మా బాబు తల వంచుకొని ఇంట్లోకి వస్తాడు ఆడపిల్లలు పుట్టినాడు మగోనికి మీసం అంగది ఆడి తప్పు చేసినాడు అవుతుంది కానీ ఇప్పుడు మా బాబుకు ప్రతి సెకండ్ నువ్వు మాట్లాడి నువ్వు ఉంటే పద్ధతి బట్టి మా బాబు తలదించుకొని పోతుండు ఎన్ని రోజుల నుంచో మా నాన్న నా పెళ్ళైన సంధి తిండి లేక తికను లేక నా బతుకు ఎందుకు ఇట్లయింది నా బిడ్డ బతుకు ఎందుకు ఇట్లయిందని ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు నీకు ఒక విషయం తెలుసా నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా మా బాబు ఎంతగానో ఏడ్చింది లేదు కానీ రాత్రి మా నాన్న ఎక్కెక్కి ఏడ్చుకుంటా ఆయన కళ్ళ నీళ్ళు ఆయనే చూడ్చుకుంటా ఏడుతుంటే నా గుండెలు వెలిగిపోయినాయి ఎప్పుడు నేను మా నాన్న కళ్ళల్లో అంత నీళ్లు చూసింది లేదు ఎందుకు మేము బాబుని ఇట్లా బాధ పెడుతున్నావు అడుక్కు ఎందుకైనా అవమానాలు ఎదురు చేస్తున్నావు నీకేం కావాలో చెప్పు కదా ఏం కావాలన్నా ఇచ్చేంత ఉన్నదని చెప్తుండే మా బాబు ఆయనకున్నదాన్నే నేను ఒక్క బిడ్డను ఒక్క బిడ్డ బతుకు మంచిగా లేకపోతే ఆయన ఇంట్లో ఎట్లా నిమ్మలం ఉంటాడు ఆయన పెద్ద మనిషి పానం రోజు రోజుకు రంది పెట్టుకుని ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయితే మా అమ్మ దూరం ఏమి తెచ్చుకోలేకపోతున్నా ఒక్క నాన్నను కూడా దూరం చేసుకుని బతుకన్నా చెప్పు నీ ఇష్టమయ్యా ఏమయ్యా ఇంకా నీకు తాగుడు సరిపోకపోతే ఇంకో బర్రె ఉంది కదా దాన్ని కూడా అమ్ముకొని తాగు
ఏమయ్యా ఆ బర్రె నమ్ముకున్నా కూడా ఇంకా నీకు తాగుడిపోతారకపోతే ఇంట్లో బంగారం ఉంది అది తెచ్చుకొని తాగు. ఆ బంగారం పైసలు కూడా సరిపోకపోతే నువ్వు అక్కడ తాగి పైసలు నోడగొడతావని ₹1,00,000 తెచ్చి ఇంట్లో బీరువలో పెట్టా. అవి ఏమన్నా ఇంత అవి కూడా తాగు, తిరుగు, ఏమన్నా చేసుకో. నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యంకి ఏమన్నా అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు బిడ్డ నేను ఇద్దరం ఉన్నావు. నువ్వు ఏమన్నా చచ్చిపోతే మా ఇద్దరి పరిస్థితి ఏందో నువ్వే ఆలోచించు. అన్నట్టు మనకు ఒక బిడ్డ ఉన్నదన్నది గుర్తుందా నీకు? ఉన్నదా? ఒకవేళ ఉంటే నువ్వు తాగే మందు ముందు నీ బిడ్డను గుర్తుకు తీసుకొచ్చుకో. అప్పుడు కూడా తాగకపోతే అయితే తాగు. ఏమైంది? ఏదో మాట్లాడాలని చెప్పినావు, ఏం మాట్లాడాలి? అదే బావా భూమి గురించి మామయ్య చూస్తా అన్నాడేమో, చూసిండా? కదా ఆ. పొద్దుగాల చూసినావే, మంచిగానే ఉంది భూమి. అదే మాట్లాడదామని ఇంటికి వస్తా అంటే ఇక బాగా రోడ్డు మీద తాగిగాను అంటాడు. ఇక నేను తీసుకొస్తే కథ మాట్లాడతా అని చెప్పిండు. మరి వస్తాడు కదా. గణేష్ బాబు, మనం పొద్దున వేసి చూసిన కదా భూమి, ఆ, ఆ. ఆ భూమికి 50 లక్షలు చెప్తాడు ఆయన. ఇక ఆఖరికి ఇటు అటు అన్నాక మనకెన్నే జర చూసి చెప్పంటే ఇక మీకే ఉంటుంది, ఇక 40కి ఇస్తేనే, ఇక 40కి అయితే తక్కువ అయితే రాదు అని చెప్తాడు. 40 అంటే మనకేడు వెళ్తుంది? మన దగ్గర ఉన్నదే 25 లక్షలు. అది కూడా నిజమే మనది, కాకపోతే భూమి మంచిది, అది పోతే దొరకది. భూమి ఏంటంటే అది ఎర్ర చెక్క భూమి, మళ్ళీ పల్లి వండుతుంది, పత్తి వండుతుంది, మొక్క వండుతుంది, మళ్ళీ రోడ్డుకు ఉంది, మెయిన్ రోడ్డుకు ఉంది. అది ఒక్క 2 ఏళ్ళు అయితే మళ్ళీ 3 ఏళ్ళు అయితే డబుల్ అవుతుంది. అసలు బిడ్డ ఎక్కడ దొరకదు బిడ్డ. ఇక దాని మీద నువ్వే ఏదన్నా మీరు ఇద్దరు అనుకొని చెప్పు నాకు. సరేది బాబు, ఆలోచించుకొని చెప్తా. సరే బిడ్డ, మరి ఆలోచించుకొని చెప్పుర్రి. సరే బాబు, నేను బయటకు పోయేస్తా. ఏం చేద్దామే? 40 లక్షలట వెళ్తే మనకు. ఈ వెళ్ళినా వెళ్ళకపోయినా మనం తీసుకోవాలి బావ, ఎందుకంటే మావయ్య మంచి భూమి అన్నాడు కదా. ఒక పని చేద్దాం, నా బంగారం ఉంది కదా, అది కుదబెట్టి దానికి ఉన్న పైసలు మనం కట్టేద్దాం. సరే తీయ, నువ్వు అన్నది కూడా మంచిగానే ఉంది. ఇక బయట ఎక్కడన్నా అప్పు తెచ్చి మిత్రులు కట్టుకుంటా వాని బతికించు ఎందుకు? ఇక మన బంగారమేనా, బ్యాంకులో కుదబెడితే ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు తక్కువ పడుతుంది. ఇక అట్ల పైసలు నా జీతం వచ్చిన తర్వాత మళ్ళీ గట్టేస్తాయి. నువ్వు అన్నట్టు చేద్దాం. ఇక ఆయన బావానికి ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆ భూమి మన ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సరే తీయే, మనం అయినా ఇప్పటికెళ్ళా అనుకుంటున్నాం కదా, భూమి ఉన్నాక ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందామని. ఇద్దరు పేరు మీద చేసుకుందాం. అయినా నీ పేరు మీద చేసుకుంటేంది, నా పేరు మీద చేసుకుంటేంది, ఇద్దరం ఒకటే కాదే. నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకు బావా. ఇప్పుడు అన్నున్నాడు, ఆయన పేరు మీద బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెలన్నీ అమ్ముకుంటా తింటాడు. ఇప్పుడు ఆ భూమి కూడా ఆయన పేరు మీద ఉంటే అట్లనే చేస్తాడుగా బావా, అందుకే అంటాను నేను. అంటే ఏమన్నట్టే? ఇప్పుడు నా మీద నమ్మకం లేదా? నేను బావాలకి వేస్తా అనుకుంటాను. ఏంది నమ్మకం లేదని కాదు బావా, మన ఇద్దరి పేరు మీద ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పి అంతే. సరే తీయే, దానిలో ఏమున్నది, నువ్వు అన్నట్టు చేద్దాం. సరే కానీ నేను డ్యూటీకి పోతాను, మరి లేట్ అవుతుంది. అబ్బా ఆవు, నన్ను మా అమ్మ దగ్గర దించిరావా? అగో ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి ఎందుకు? మనం 40 లక్షలు పెట్టి భూమి కొంటాన్నాం, మనం చెప్పొద్దా? ఆ ఫోన్లో చెప్తే అయిపోయేదానికట, ఇంటికి పోతుందట. గా విషయం ఫోన్లో చెప్తే దరిద్రంగా ఉంటది, నేను డైరెక్ట్ చెప్తా. అరే ఫోన్లో చెప్పరాదా? మళ్ళీ డైరెక్ట్ పోయి చెప్పుడు ఎందుకే నీకు? నన్ను దించిరా, మళ్ళీ రాంగ్ కూడా తీసుకురా, ఏమైతుంది? ఇది చెప్తున్నది. సరే తీ, రెడీగా పో, దించేస్తా. నేనేం రెడీ కానీ ఇట్లానే ఉంటా. దా, నువ్వు ఎట్లుంటా నాకేంది. నేను మావయ్యకి చెప్పత్తా ఆవు. మళ్ళీ అటే పోయి తొందరరా. సరే అత్త. నాకు డేట్ అవుతుందంటే ఓ పని పెడుతుంది. ఆగో, ఎంతసేపు ఉడతావే? గంట అవుతుంది నువ్వు ఉడవబట్టి. ఇంతసేపు అనే ఈ పని చేసు నువ్వు? ఇంకా బకెట్లో నీళ్ళు పట్టి బోల్ దొంపన్నాడు. అబ్బా ఊకే నేనే అన్నా. అరే ఎవరు చేస్తారే? అక్క ఉన్నప్పుడు అక్కే చేసేది. అప్పుడు నువ్వు సుఖంగా మంచిగా హాయిగా నీకు నచ్చినట్టున్నావు. ఇప్పుడు అది పోయినాక నీకు బరువు అవుతుంది అనే పని చేయడానికి. అవును, ఇంట్లో బాగా పని చేస్తుందనే కదా అత్తగారి ఇంటికి పంపినావు. అమ్మా అవునే, దాన్ని అత్తగారింటికి పంపించినాకనే అర్థమైంది అసలు పంపించాల్సిన దాన్ని కాదు నిన్నని. నువ్వు అత్తగారింటికి పోయినాకనన్నా పని చేస్తూ నేర్చుకుంటావు అసలు అని ఇంకా చెప్తుంది. దా నువ్వు కూడా. నేనెందుకే, నేను పోతాను, నాకు లేట్ అవుతుంది డ్యూటీకి. చాయ్ తాగుదా?
ఎందుకు తీయ ఇప్పుడు? అగో మా అమ్మని మందలియవా? ఛీ, దా. సరే అత్తానప్ప. అమ్మ మంచి ఉన్నారానే? అగో మమత నీకు 100 ఏళ్ళే. అక్క అమ్మా చెల్లె మంచి ఉన్నావానే? మంచిగా ఉన్నావా అల్లుడు? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అత్తమ్మ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. దా లోపలికి పోదాం రా అల్లుడు. అయ్యో ఎందుకు తీ అత్తమ్మ, నాకు డ్యూటీకి లేట్ అవుతుంది, మళ్ళీ మా సైడ్ తిడతాడు. ఏ రా అల్లుడు, కొంచెం సేపు ఉండి చాయ్ తాగిపోదు. అద్దు తీ అత్తమ్మ, దీన్ని దించుదామని ఇక్కడికి వచ్చిన. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి దీన్ని తీసుకోవద్దు కదా, అప్పుడు నిమ్మలంగా ఉంటది. నేను పోయేస్తా మరి. సరే అల్లుడు, మంచిగా. పోయేస్తానే. సరే పైలం. అమ్మా నువ్వు మొన్న 25 లక్షలు ఇచ్చినావు కదనే, మేము భూమి కొందామంటే 40 లక్షలు పడతానే దానికి. ఈ 15 లక్షలేమో తక్కువ అవుతాయి. ఇక నేను అన్న బావతోని నా బంగారం ఉంది కదా అది కుదబెడదాం బావా అని చెప్పిన. ఓ పిసదానా, గట్లెందుకు చెప్పినవే? చెప్తే ఏమైతుందమ్మా, బావ మామయ్య ఇద్దరు చూసి వచ్చారు తెలుసా భూమిని. మంచిగా ఉందంట, రోడ్డుకే ఉందంట, వాస్తుకు ఉందంట, మామయ్య చెప్పిండు. ఇక అది తక్కువ ధరనే ఇస్తారట, వాళ్ళు తెలిసిన వాళ్ళట. ఇక మాట్లాడారట, ఇద్దరు మాట్లాడి చెప్పారు నాకు. బంగారం ఏముందమ్మా మళ్ళీ కొనుక్కోవచ్చు. మామయ్య ఏమన్నాడు తెలుసా, ఆ భూమి రేటు డబల్ అవుతుందట 2 ఏళ్ళకి, తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు మనం బంగారం. అందులో ఉంది. సరేనే, నువ్వన్న మాట కూడా మంచిగానే ఉంది, ఆలోచన కూడా బాగానే ఉంది. కానీ మరి మనం ముందనుకున్నప్పుడు ఇద్దరి పేరు నేనేనా ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్? అవునమ్మా, ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్. పిస్తదానా, అట్లెట్లా చేపిస్తారే ఇద్దరి పేరు మీద ఇప్పుడు? అవో నువ్వే చెప్పినావు కదమ్మా మొన్న. అది మొన్న చెప్పిన మాటనే. అప్పుడు ఏమనుకున్నాము, ఇద్దరు పొత్తులో కాబట్టి ఇద్దరు పైసలు పెడుతున్నారు కాబట్టి చెరసగం అని చెప్పిన. కానీ ఇప్పుడు కట్నం ఇచ్చింది మనం 20 లక్షలు, పైగా ఇప్పుడు నీ బంగారం కూడా నువ్వే కుదవబెట్టి పైసలు తెస్తా అంటున్నావు. అప్పుడు పైసలన్నీ ఎవరి అయితే, నీ కాదా మనే కాదా? అట్లాంటప్పుడు ఇద్దరు పొత్తులు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? ఇవాళ నువ్వు మీ ఆయనతోని మీ మామతోని వీలైతే నీ ఆడబిడ్డను కూడా ముగ్గురిని కూసబెట్టి ఖచ్చితంగా ఈ విషయం నువ్వు చెప్పు. ఈ పైసలన్నీ మాయ కాబట్టి ఇప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పు, ఒప్పి వాళ్ళను. అర్థమైందా? ఏమైందిరా బిడ్డ, అల్లంతో మాట్లాడినావా? ఏమన్నాడు? మా మాట్లాడినా ఏమంటాడు? నువ్వు ఉన్నప్పుడు ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? నువ్వేనాక కూడా అంతే, బెల్లం కొట్టిన రాయలకి ఇట్లనే కూర్చొని చూస్తాడు. మరి మొదటి నుంచి అట్లేనా? మరి ఇట్లయితే ఎట్లా? ఇప్పుడు ఏమైనా మాట్లాడదామంటావు, ఇంట్లో లేడా? పేయింది కదా ఈడుంటే ఓ ఎంతో భయపడ్డట్టు నోరు మూసుకొని పోతాడు, మళ్ళీ పోయి ఊళ్ళో పడ్డాడు. ఏం మాట్లాడతావే? ఏమోరా, నాకు అర్థమవుతలేదు ఇది. అట్లా కాదురా, ఇప్పుడు కొడుకు జీవితం అయితే వాడింత వాడికి పైసలు, వాళ్ళు వరకట్న పైసలు ఇచ్చారు, వాడింత భూమి కొనుక్కుంటాడా, వాడు పని చేసుకుంటాడు, వాడు రేవులు ఉన్నాడు, వాడితో నాకు రంది లేదు. ఇప్పుడు నీతో నచ్చిన నాకు రంది అంతా. చెప్తే అర్థం కదా నీకు? ఏం మాట్లాడతాను నువ్వు? మొదలు ఏం మాట్లాడావు, ఇదే ఇప్పుడేం మాట్లాడతాను? నాకేం తెలియదు బావా, నేను చెప్పినట్టు నువ్వు ఇలా అంతే. సర్త మరి నువ్వు చెప్తా నేనా, నేను చెప్తా నువ్వు వింటావా? నేను చెప్పినట్టు నువ్వు వినాలే, లేకపోతే నేను నీకేమి నువ్వు నాకేమి ఎక్కు. మళ్ళీ అదే మాట్లాడుతుంది. ఏం లేదు వీళ్ళకు, ఏం ముచ్చట అది గంతగా వీళ్ళ. ఏందే? ఏమైంది వాళ్ళకు? ఏందే అడిగిరా? అగో ఆగే నువ్వు ఆగు. అరే గట్టుంటది. అరే అరే ఆగే. మమత ఏమైంది? ఏమైందిరా మీకు? ఏంద్రా లొల్లి? చెప్పు, చూస్తాను అడుగుతానుగా మా అక్క. అరే ఏమైంది అంటే చెప్పే, ఇవరకు నాతో మంచిగా అయిపోయావుగా, ఇప్పుడు చెప్పు. నీ గలీజ్ బుద్ధి బయట పడుతుంది. అవో నేనేం చేసిన, నేనేం కలిసి బుద్ధి చేసిన? చెప్పినావు ఇప్పుడు, మా నాతోనే చెప్పినావు, అమ్మ అక్కతో చెప్పాడు. ఎందుకు చెప్తలేవే నువ్వు? భయపడతాను ఎందుకో? చెప్పు, అక్కతో చెప్పు. ఏం ముచ్చట? ఏం ముచ్చట? ఏమనుకున్నారు మీరు? అరే ఎవరో ఒకరు చెప్పరే, ఏమైందా మమత చెప్పు. ఇగో అక్క, ఇంతకు ముందు మేము భూమి కొని మా ఇద్దరు పేరు మీద రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు నా పేరు మీదనే రిజిస్టర్ చేయమని అంటా అన్న. అదేంది, ఇంతకు ముందు మీరు ఇద్దరు పేరు మీద కలిపి పొత్తుల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు కదా, మరేంది మళ్ళీ ఏమో కొత్త సిద్ధం పెడుతున్నావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకే? అట్లెట్లుంటది అక్క, ఆ కట్నం పైసలు 25 లక్షలు ఎవరి? నాయే. మళ్ళీ అలా తక్కువైనాయి అని చెప్పి నా బంగారం కుదబెట్టేగా తీసుకొచ్చేది, ఆ పైసలు ఎవరి? నాయే. అవి నాయే, ఇవి నాయే. నా పైసలు పెట్టి భూమి కొంటారు కదా, అప్పుడు నా పేరు మీదనే రిజిస్టర్ చేయింట అన్న. అలా తప్పేమన్నా ఉందా? నీ పైసలు పెట్టి భూమి కొంటారు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎక్కడిదే ఈ ముచ్చట? నీతోటి వాందోటానే. సరే, ఆ కట్నం పైసలు నీయే, ఈ బంగారం నీదే, ఆ భూమి కొనుక్కొని నీ పేరు మీదే వేయించుకో, తప్పులేదు. అట్లాంటప్పుడు మరి గీడెందుకున్నావే? నీ పైసలు నీదే అంత కొట్టి నువ్వు మీ ఇంటికాడ ఉండాలి కదా, మరి మా ఇంటికాడ ఎందుకున్నావు? సరే, ఇప్పుడు మా తమ్మునికి మా బాపు 10 ఎకరాల భూమి ఇస్తాడు, మరి మా తమ్ముడు ఏం చేయాలి? అది మా ఇచ్చిన భూమి నేనే తినాలి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి, నీకు సంబంధం లేదని అంటాడు. నువ్వు ఒప్పుకుంటావానే?
రేపు పుట్టబోయే పిల్లలకు ఇద్దరు తీసుకొచ్చిన ఆస్తి సమానంగా పంచుకోవాలి కానీ ఇది నాది అది నీదంటే ఇది ఎక్కడైనా పద్ధతేనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాందోటి నీదోట? అదంతా నాకు తెలియదు అక్క. నా పైసలతోని భూమి కొంటారు, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి అంతే. అగా ఇచ్చాను నీకేమన్నా? అరే నువ్వురా ఆగే నువ్వు. మమత అదేందిరా, ఇప్పుడే వాడి జీవితం మంచుకుందని నేను అనుకుంటే మళ్ళీ అప్పుడే వాడి జీవితంలో సమస్య స్టార్ట్ అయిందేమిరా? షే కాదు బాబు, ఇది దీనికి ఏమైంది? ఈ తెలివైంది దీనికి ఇప్పుడు వచ్చింది. నిన్న మొన్నటి దాకా మంచిగా ఉన్నది కదా, ఆ, అంత పొత్తులు అన్నట్టే మాట్లాడింది, మంచిగా కొనుక్కోవాలి బతకాలని అన్నది. ఇప్పటిది ఇప్పుడు దీనికి ఈ బుద్ధి ఎందుకు వచ్చింది? అసలు ఇవ్వలేం చెప్పిరే దీనికి? ఎవరు చెప్తే మారుతారా? తన బుద్ధి తనకు ఉండాలి కానీ. ఏడుదాకా వచ్చిండో కదా ఈ మనిషి. హలో, నిన్న పొద్దుకి ఫోన్ చేస్తాను, ఫ్లైట్ ఎక్కుతానంటివి, మరి దిగినవా లేదా? దిగినవా? బస్ ఎక్కినావా మరి? అయ్యో, నీ బిడ్డ మంచిగానే ఉన్నది, నీకే ఉన్నదా బిడ్డ? అయ్యో పానం కొట్టుకుంటాంది. అరే, దాని సంసారం మంచిగానే ఉన్నది, అది మంచిగానే ఉన్నది. నీకు ఎప్పటికప్పుడు ముచ్చట చెప్పనే పడితే మళ్ళా కొత్తగా అడగబడితివి. ఇగో నువ్వైతే మొదలు ఇంటికి రా. గిటు ఎండను పాడుగాను బాగా కొడతానాయి, రాంగా నిమ్మరసమా సోడనా నీళ్ళ బాటి తీసుకొని నీళ్ళు దక్కుంటారా. ఇగో వచ్చినాక అన్ని ముచ్చట్లు చెప్తా. నీకెప్పుడు చెప్పినా కొత్తగానే అనిపిస్తుంది ముచ్చట, అన్ని మర్చిపోతావు. ఉండయ్యా నీ మళ్ళా చేస్తా. అగా ఏంది పోరి ఉన్న పరంగా బ్యాగ్ పట్టుకొని వస్తుంది? అగో ఏమైందే? ఏం పుట్టింది దీనికి? ముఖం అంతా సీరియస్ గా పెట్టుకొని పోతుంది. బుజ్జి అరే ఆగే, ఏంటిదమ్మా? ఎందుకంటే కోపంగా పోతావు? అసలు ఏమైంది? నువ్వు మొన్న ఏమైతే చెప్పినావు అది కాలేదు. నేనేం చెప్పినా ఏం కాలేదు. నువ్వు మొన్న ఏమన్నా గుర్తులేదు లింబోంగా? ఏమననే? అసలు ఏం ముచ్చట అది? అదే భూమి గురించి. ఓహో, భూమి గురించా? నేను ఉన్నదే అన్నా కదనే, లేనిదైతే అనలేదు కదా. కట్నం పైసలు మనయేనాయే, బంగారం కూడా మనదేనాయే. పొత్తుల భూమి ఎందుకు, మొత్తం నీ పేరు మీద రాయించుకో అన్నా. తప్పేం మాట్లాడినా? దానికైనా ఒప్పుకుంటలేడు, ఉంటే ఉండి లేకపోతే వీక్ అన్నాడు, అందుకే సపరేట్ వచ్చిన. గంత మాట అన్నాడా? అవునమ్మా, ఆయన గంత మాట అన్నాడు. ఆయన నా పేరు మీద రాసే వరకు నేను ఆ ఇంటికే పోను. ఓ పిచ్చిదానా, ఫోన్ అంటే నడుతుందానే? ఏ మొగడైనా పెండం పేరు మీద మొత్తం రాస్తా అంటే ఎవడు ఒప్పుకోడు. అక్కడ ఉండి ప్రేమగా బతిలాడి బామాడి ఎట్లునో అట్లా నచ్చ చెప్పుకొని నీ పేరు మీద రాయించుకోవాలి గాని ఆయన గింత మాట అనగానే నేను ఆడు దాని టత్తివి. నీకేమన్నా తలకాయ పని చేస్తానే? నా తలకాయ ఉందమ్మా, నా మొగుడు రాస్తా అన్నా కూడా నా ఆడబిడ్డ రాయనిత్తలేదు తెలుసా. ఆమె ఊకి లొల్లి పెడతాది నాతోని. ఓ ఈ పాపం పాడబడా, నీ ఆడబిడ్డ ఇంకా నీ ఇంట్లోనే ఉన్నదానే? అవునమ్మా. ఇగో బుజ్జి, నీకో ముచ్చట చెప్తాను, మంచిగా విను. ఇప్పుడు ఇద్దరు పొత్తుల భూమి తీసుకుంటా అంటారు కదా, భూమికి భయాన పెట్టేదాకా నీ మొగడు చెప్పినట్టే విను. భూమికి భయాన పెట్టినాక నువ్వు మెలక పెట్టు, అప్పుడు సచ్చినట్టు నీ మాట వింటాడు. నీ పేరు మీదనే రాసి ఇవ్వను. ఇప్పుడు గిట్లా నువ్వు గిట్లా గట్లా లొల్లి పెట్టి నీ మొగడికి మర్రబడ్డావనుకో, నీ మొగడు ఇన్ని పైసలు కొట్టుకపోయి నీ ఆడబిడ్డ తినాలి చేస్తాడు. ఎందుకంటే అది లేనిదేనా సంసారం దానికి చక్కగా. దాని మొగుడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, ఆడికి 4-5 బర్రెలు ఉంటా కూడా అవి అమ్ముకొని తిరగబట్టే. ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడినావనుకో, ఇంట్లోనే సందుల సంద అనుకొని ఈ ఉన్న పైసలు బంగారం అమ్మిన పైసలు అన్ని పట్టుకపోయి దాన్ని తినాలి చేస్తాడు. అందుకే నేను చెప్పినట్టు నువ్వు భయాన పెట్టేదాకా చూడు, భయాన పెట్టినాక మెలక పెట్టు, అప్పుడు సచ్చినట్టు నీ మాట వింటాడే. అవునా, సరే అమ్మా. ఇగో బుజ్జి, బాబు కూడా బయలుదేరిండట. నువ్వు వచ్చే వరకు ఇంట్లో ఉన్నావు అనుకో, మళ్ళీ నా బిడ్డకి ఏమైందో ఏమో అని మీ అయ్యి అట్టిగానే టెన్షన్ పడతాడు. మీ బాబు వచ్చినాక ఓనాడు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఇప్పుడైతే నువ్వు ఇంటికి పో. సరే తీయమ్మ, నువ్వు ఎట్లా అంటే అట్లా. నేను చెప్పినది గుర్తుకుందిగా? సరే అమ్మ. చెప్పినట్టు సప్పుడే ఉండి ఇప్పుడు ఏం మాట్లాడకు. గిట్లా ఏగిరిత పడితే పనులు నడవేయి, మొగని మెల్లగా దుయ్యాలే, సరేనా? సరే అమ్మ, పోయేస్తా. పైలం బిడ్డ. బాపు గీయాలైంది, గోళీలు వేసుకోకపోతే గోళీలు వేసుకుందు. అట్లానే కాదురా, అసలు జరిగిన సంఘటన చూసి నాకు బాధ అనిపిస్తుందిరా. ఎందుకే?
ఇక ఇట్లనే రంది పెట్టుకుంటే కూర్చుంటే గోళీలు వేసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. ఏమైంది ఇప్పుడు? అమ్మ అంటే గొడవ పెట్టుకున్నది పోయింది, దానికి అలవాటైనా 3 వద్దులకు గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళ అవ్వగారింటికి పోడు మళ్ళీ వచ్చుడు. గీంత దానికి నువ్వు ఎందుకు రంది పడతావు? మా అత్తది గంతి రందని కాదురా, ఇంతకు ముందు పోయింది వేరు, ఇప్పుడు పోయింది వేరురా. నువ్వు అనేది నిజం బిడ్డ. నువ్వు అన్నట్టు ఎన్నోసార్లు పోయింది వచ్చింది, కానీ భార్య భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా కూడా కలుతున్న ఆశ ఉంటది. కానీ భూమి సమస్య వచ్చిందంటే మాత్రం వాళ్ళు కలవరు బిడ్డ. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా, ఎన్నో పంచాయతీ చెప్పినా, భూమి పంచాయతీ చెప్పినా, భార్య భర్త పంచాయతీ చెప్పినా, కానీ వాళ్ళు ఇప్పటికి కలుతలేరు. ఆ సమస్య నా కుటుంబంలో వద్దని అనుకోలేదు. మరి నువ్వు అన్నది నిజమేనే, ఏం చేస్తావు మరి? ఇట్లనే ఆలోచించుకుంటా రంది పెట్టుకుంటుంటే నీ ఆరోగ్యం ఖరాబ్ కదా. ఈ ఎండాకాలం పూట పొద్దుగల బుక్కడంతా తిని గోళీలు వేసుకుంటే ఓ పని అయిపోతుంది. అసలే బీపీ షుగర్ ఉన్న మనిషివి, అట్రంది పెట్టుకుంటే ఇటు నువ్వు గోళీలు వేసుకోకపోతే నీ ఆరోగ్యం ఖరాబ్ కదా. ఇక నువ్వు ఇట్లా తమ్ముడు మాలేసుకునే, తమ్ముడు ఊకూకే ఫోన్ చేయబట్టే, అక్క స్వామి బాబు స్వామి మంచిగా చూసుకో, జాగ్రత్త, అదే రంది పెట్టుకోగల, ఆయనకు చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ పడతాడు, నువ్వు మంచిగా బాబుని చూసుకో అని చెప్పేసి నాకు ఫోన్ చేయబట్టే. అక్కడ ఆయన నీ గురించి ఆలోచించుడు, ఇక్కడ నేను అడిగినా కూడా నువ్వు నా మాట వినకపోడు. ఎన్ని రోజులు ఇట్లా రంది పెట్టుకుంటే గిట్లయితదే? ఏం కాదు గంతి, నువ్వు మంది గురించి ఆలోచించి మనది కూడా గట్లనే అవుతుందని నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటావు. అట్లేం జరగదు, దాన్ని మనం వదులుకుంటావా? అదేం కాదు కదా, కొంచెం బుక్కడంత అన్నం అన్న దీని గోరెలు వేసుకున్నావుదా? లేవే దా తిందువు. ఏమో బిడ్డ, నువ్వు ఎంత చెప్పినా కూడా నా టెన్షన్ అవుతుంది, వాళ్ళ గురించి భయం అవుతుంది. నీ టెన్షన్ చల్లకుండా సరే, అంతలావు టెన్షన్ అయితే ఓ బుక్కడంతా తిని గోళీలు వేసుకొని వచ్చి గంట సేపు భయపడు రంది పెట్టుకో, ఏమన్నా వేసుకో. ఫస్ట్ అయితే బుక్కడి తిందుతా. సరే తింటా. ఆగో వచ్చింది నీ కోడలు. నేను చెప్తున్నావా ఎటు పోదే అంటే? ఇప్పుడు నిమ్మలం ఇక దావతా 100 ఏళ్ళు నీకు. ఓ ఇక రంది పెట్టుకున్నాడు మీ మామ. దా ఏమైందే? తగ్గిందా కోపం? మొత్తం చల్లారిందా? కోపమేం లేదక్క, తొందరపడ్డా అంతే. అబ్బో తొందరపడ్డాని అర్థమైందా? అంతే తీయే, పెళ్ళైంది మొనమొననే కదా. ఇక మొగుడొక్క మాట అన్నా ఏ మాట ఓర్చుకోకుండా ఉరుకుడే అవ్వగారింటికి నేను ఈడ ఎందుకు ఉండాలి, నాకేం అవసరం అని. అదే ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు పెళ్ళి అయితే ఎన్ని తిట్టినా నా లెక్క మొగడే సంసారం, మొగడే వ్యవహారం, మొగంతోనే బతుకని చెప్పేసి బతుకుతాం. ఇక నువ్వు గట్ల ఆలోచించకపోతే గిట్లేం ఆలోచిస్తావు? తీ సరే తీ దా. సరే తినా వచ్చింది కదా, తన తప్పు తీసుకొని వచ్చింది. అయినా ఈ ఎండపుట వచ్చిన సలవుట అయిపోదా? అమ్మ తిట్టింది మావయ్య, ఎంత లొల్లైనా ఆడనే ఉండాలి, అత్తగారింట్లో ఉండాలి, ఇటు రావద్దని చెప్పింది, అందుకే వచ్చేసిన ఇక. అబ్బో మీ అమ్మ బుద్ధి మాట పెద్దగానే చెప్పిందే. సరే ఆ బుద్ధి మాట ఫస్ట్ నుంచి చెప్తే గీడి దాకా రానే రాకపోవు కదా. సరే పా అన్న. సరే మావయ్య. స్రవంతి, 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 వచ్చినవా అయ్యా? దా ఇప్పుడే వస్తానవయ్యా. ఇప్పుడే వస్తానే. ప్రయాణం మంచిగా జరిగిందా? మంచిగానే జరిగింది. నిన్న నైట్ బయలుదేరినా కానీ ఫ్లైట్ లేట్ అయింది. ఆ లేట్ అయినది కానీ బస్సులు దొరికినాయి కాబట్టి ఈ టైంకి వచ్చిన, లేకపోతే ఇంకా లేట్ అవుతుండే. అమ్మయ్యా మొత్తానికైతే ఇల్లు చేరినాం పట్టు. అవునారు బిడ్డేదే బుజ్జి. అయ్యో అది ఇక్కడ ఎందుకు ఉంటది? దాని అత్తగారింటి కాడ అది ఉంటది కానీ గీడెందుకు ఉంటది? అరే ఆడు ఉంటుండని నేను అత్తానని చెప్పినా కదా. నేను అత్తానన్నప్పుడైనా ఇంటికి రాని ఉంటాయి కదా. ఏం మాట్లాడతావయ్యా? నీకన్నా ఏమైనా అర్థమవుతుందా లేదా? మనం వస్తానం అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చుకుంటావా, లేకపోతే నువ్వు వచ్చే వరకు వాళ్ళు ఇంట్లో ఉంటారా? ఇగో ఇప్పుడే వచ్చినావు కదా, బుక్కడంతా బువ్వ తిని కాసేపు బండుకొని సాయంత్రం చల్లబడ్డాక అల్లునింటికి పోయి అల్లును బిడ్డని ఇద్దరిని తీసుకొని వస్తు. సరేనా? సరే. 4 రోజులు ఉండిపోతారు. నువ్వు ఇప్పుడు అచ్చుడే బిడ్డ బిడ్డ అంటే నువ్వు వచ్చే వరకు తయారుంటారా? అరే బిడ్డ అంటే నాకు ఎంత ఇష్టం తెలియదా? నేను అచ్చరకుండా బిడ్డ చెప్పిన కదా, బుక్కడంతా తిన్నాక చల్లబడ్డాక పోయి బిడ్డను అల్లుని ఇద్దరిని తీసుకొని రా అని చెప్పిన. సరే. రాగానే మొదలు పెడతావు. దా ఇంట్లో బరువు బాగానే ఉన్నది, ఏం పట్టుకొచ్చినావు? స్రవంతి, స్రవంతి, ఏం చేస్తానవే? ఏందయ్యా? ఏందంటానవేందే? బిడ్డలు ఇంటికి పోదామని చెప్పినా కదా. అగో నేనెందుకు మళ్ళా? నువ్వు పోయిరా పో. అరే నేను అప్పుడు ఎప్పుడో పోయిన 5 సంవత్సరాల క్రితం దుబాయ్ పోక ముందుకు. ఇప్పుడు ఆడ ఎట్లుందో వాతావరణం ఎట్లుందో నాకు ఏం తెలుసే. ఇద్దరం కలిసి పోయేద్దాంపా. అరే ఈ ముచ్చట నువ్వు ముందు చెప్పవా? ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉన్నది, ఇప్పుడు ఎట్లా రావాలి చెప్పు? అరే పని అనేది ఎప్పటికైనా ఉంటది. మన నా పోయి అన్నే ఉంటావా? పోయి బిడ్డను చూసి అల్లుని తీసుకోవాలి, బిడ్డను తీసుకొని అచ్చుడేనే. మరి అయినా నువ్వు అంత ఎగిరిత పడతావు అట్టిగానే, ఏం మాట్లాడనో తెలియదు. అందుకే నేను రమ్మంటానద్దా.
తాళం వేసిరా. ఇగో ఆగు, నీతో నా ముచ్చట చెప్తా మంచి విను. ఏం ముచ్చటనే? బిడ్డను చూడంగానే బిడ్డ మీద ప్రేమ కొద్దీ నేను అది ఇత్తా ఇది ఇత్తా, నా బిడ్డకు అది పెడతా ఇది పెడతా అని వాళ్ళతో ఎటువడితే అటు మాట్లాడకు. వాళ్ళకి ఇచ్చేటి ఇచ్చినాం, పెట్టేటి పెట్టినాం. అర్థమైతుందా? అరే ఇచ్చేది ఇచ్చిన మనం పెట్ట తీసి పెట్టుకుంటాం, అన్ని పెడతాం ఏంది? పెట్టే రోజులు ముందట్నే ఉన్నాయి. వాళ్ళని చూడంగానే వాళ్ళు ఏదన్నా అనగానే నా బిడ్డ కంటే ఎక్కువనా, నా బిడ్డకే కదా పెట్టేది, సరే అది పెడతా ఇది పెడతా ఇది ఇత్తా అది ఇత్తానా నాకు. సరే ఏమన్నా తీద్దా. బుజ్జి బుజ్జి అవు డాడీ, బిడ్డ డాడీ మంచి ఉన్నావానే? నేను మంచిగా ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా మంచిగా ఉన్నా. ఏమైంది డాడీ మొత్తం ఇట్లయినావు? ఏం లేదు బిడ్డ, ఇక్కడ పనులు ఉంటాయి కదా అని ఏడో బిడ్డ. అంత మంచిగా అంత మంచిదే. తింటున్నావు డాడీ? ఆడ అసలు అంత దూరంలో ఉన్నావు. కింద పక్క పడ్డావు. మంచిగా ఉన్నాడా? నాకు ఇంకా ఏడో ఎత్తులో డాడీ మొత్తం మర్చిపోతున్నాడు కదా బిడ్డ. నేను మర్చిపోతా బిడ్డ, పోయిందే మీ కొర కాదు బిడ్డ, మీ గురించి ఎందుకు మర్చిపోతారా? అవును కానీ అల్లుడాడు బిడ్డ. నేను మాలేసుకున్నాడు నిన్న, అటే ఉంటాడట అయిపోయేదాకా. అవునా? సరే మరి మామయ్య ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు. మరి మీ ఆడబిడ్డ ఉందా? ఇక్కడే ఉంది, ఇంకా పోలేదు. అవునా? నువ్వు మంచిగానే అడుగుతావు. ఆమె ఎందుకు వాళ్ళ అత్తగారింటికి పోతుంది? ఆమె ఇల్లు ఇదేనా, ఈయనే ఉంటది, ఈయనే తింటది, అన్ని ఈ నుంచే జారగొట్టుకుంటది. అరే నువ్వు ఏం మాట్లాడతానే? వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళ ఇంటి ఏమనుకుంటారు? నేను మాట్లాడే వరకు అన్ని అదే. పా బిడ్డ మనం పోదాం ఇంట్లో, మీ అవ్వకి అర్థం అవుతుంది. నేను ఏం మాట్లాడినా నీకు నచ్చనే నచ్చది. ఏం సంగతో సడన్ గా వచ్చినావు? మళ్ళా పోడుందా, ఇటే ఉంటావా? ఏ మళ్ళీ కూడా ఏం లేదు బావ, ఇటే ఉంటా. ఇక అప్పులన్నీ తీరినాయి. ఇక ఈయనే ఇంత ఎకరం పొలం తీసుకొని వ్యవసాయం చేసుకుందాం అనుకుంటాను బావ. మంచి ఆలోచన. ఎట్లాగో బిడ్డ పెళ్లి చేసినావు, పైసలు కూడా మాకు ఒప్పుకునే కట్టినావు, ఏ బాధ లేదు. ఇక్కడనే అందరి ముంగట కళ్ళ ముంగట ఉంటే మంచి సంతోషంగా ఉంటుంది కదా. దేశం పోయి బాధపడే కంటే ఇక్కడనే ఉంటే మంచి కదా, ఇక్కడ ఉండి చేసుకో. నేను అదే ఆలోచన చేస్తాను బావ. ఇక్కడికి అంత దగ్గర చుట్టాలు ఉంటారు, యాపదికో సంపదికో ఏడవ చేతో వాడు ఉంటారు అని ఆలోచన చేస్తాను బావ. సరే మంచి పని ఉండి ఇక్కడ ఉండు. అవునా కోడలు నందిని, అంత మంచిగా బిడ్డ? అంత మంచి మావయ్య, మీరంత మంచిగా. అంత మంచిగా. ఇక ఓకే, సపరేట్ ఇన్నే గట్టి నేను ఎకరం భూమి తీసుకుంటాను కదా, కొనుక్కొని ఇంకేదన్నా ఎక్కువ తక్కువ ఉంటే కౌలు పట్టుకొని వీళ్ళని చూసుకుంటుండు. అక్కడ నువ్వు ఇక్కడ వయసులో అత్తమ్మ వీళ్ళని దోదిలి పెట్టి ఎందుకు తీ మావయ్య, సపరేట్ ఇన్నే ఉండే. నేనేం కదా ఆలోచించాను రా, అక్కడ కూడా ఆరోగ్యం చక్కగా ఉంటలేదు, ఆడ వాతావరణం అంతా చక్కగా పడతలేదు. సరే కానీ కొడుకు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడే, మంచిగా ఉన్నాడు. ఇక అదే ఏముంది, ఆయన గుణం తెలియదా చేయందా, ఎప్పుడు అదే చిత్తం. ఇక అదే కథ, ఆయన మారడు, నా బతుకు మారడు. అయ్యో ఇంకా మారలేదు ఆయన మరి? ఏడ మామయ్య, ఏడాదులు ఇప్పటికీ ఇన్నేళ్ల నుంచి చూసుకుంటూ వస్తారు. ఇక మాట్లాడు అని ఆయనకంటే ఎందుకు అడ్డమైన మా మరుదులు వాళ్ళు మంచిగా బతుకుతారు, మా బతుకు ఇట్లే ఉన్నారు. అయ్యో చిక్కడు దొరకడు, ఫోన్ చేస్తే లావట్టాడు, ఇంటికి వస్తాడు మళ్ళీ నాకు కనిపించాడు, బయట తిరుగుతాడు. నేను బయట ఉన్నా అనుకో, ఆయన ఇంట్లో ఉంటాడు, నేను ఇంట్లో ఉంటే ఆయన బయట ఉంటాడు. ఇక ఆయన ముచ్చి ఎందుకు కలిపి ఇక మరి ఏం చేస్తాం? సరే సరే బావా, ఇక మీ కొడుకు జోలేంది కానీ ఏం లేదు బావా. ఇక వచ్చినా కదా, నా బిడ్డను ఒక 4 రోజులు ఇంటికి తీసుకుపోదాని ఆలోచన చేస్తాను. అదే మిమ్మల్ని అడిగి తీసుకుపోదామని అట్లే కలిసినట్టు ఉంటాను వచ్చిన బావా. అయ్యో తీసుకుపోతాను వచ్చిన మామయ్య, నేను కూడా కొయ్యాలి, నేను మా ఇంటికి పోదామని అనుకుంటానా. ఇక బుజ్జి ఉన్నది కదా, తమ్ముడు మాలేసుకున్నాడు, తమ్ముడు ఇంటికే వచ్చేసక్కలేదు కానీ ఇక బాబుకు అటు ఇటు అండి పెట్టడానికి అది ఉన్నప్పుడు పోయేస్తా. మగ్గ మహిళ సంఘంలో చిట్టి పైసలకు ఇచ్చి పని పడ్డదే, వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఇక పోలేదు, ఇలా పోయేద్దామని ఇక నేనే తయారై కూర్చున్నా. ఏంది ఇయాలే పోవన్నా? ఏడాది కాలంగా ఇక్కడ ఉంటే ఏం తప్పులేదు. నా పొద్దున్న నా బిడ్డను తీసుకుపోతాన వరకే అత్తగారి గుర్తుకొచ్చిందా నీకు? ఏందన్నట్టు మీ కథ? ఏనాడు తీసుకోబడతారు దాన్ని? అట్లా కాదత్తమ్మా, నేనేం పోవాలన్నట్టు కాదు కానీ చిట్టి పైసలు వాళ్ళకు మహిళా సంఘం గ్రూప్ అంతా వాళ్ళు ఆగుతారా నా కోసం? చెప్తాను కదా,
ఉండబుద్ధి అయితేనేమో ఈయన ఉండి మీ అయ్యకి అంటి పెట్టు, లేకపోతే మీ అయ్యని తోలుకొని తీసుకొని పో ఆడికి. నా బిడ్డ 4 వద్దులు వస్తుంది మా ఇంటికి. నేను ఉండరాదే, నువ్వు ఎందుకు మాట్లాడతావు గంటగానం? అరే నేను ఉన్నదే మాట్లాడబట్టి వీళ్ళు చేసిన కథలు ఏమన్నా చిన్నగా ఉన్నాయా? మొన్న 4 రోజులు నాకు బిడ్డను గునిపించి పెట్టడం అది ఇంటికి వచ్చే అన్ని కట్నం పైసలు కావాలి, బంగారం పైసలు కావాలి, భూమి అయితే అద్దు పొత్తుల భూమి అని మాట్లాడిండు. దాన్ని ఎంత రాసిన పని పెట్టి గునిపిస్తారు కదా, అది బ్యాగ్ పట్టుకొని మన ఇంటికి వచ్చింది. ఎందుకు అత్తమ్మ గట్లా మాట్లాడుతున్నాం? మేమేమన్నాం? వాళ్ళు భార్య భర్తలకు గడబిడ అనుకున్నారు, వాళ్ళు ఇల్లు పెట్టుకొని అది వచ్చింది. కానీ మేమైతే ఏమనలే కదా. నువ్వు ఏడాదికి ఏడాది ఆడనే ఉంటావు, ఈయనే ఉంటావు అంటే నా వారింటి కూడా నేను ఉంటాను, నా బతుకు మంచిగా లేక నేను ఉంటానా? నేనేమన్నా మీ ఇంటికి వచ్చి ఉంటానా, లేకపోతే మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటాను? నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతాను? మమ్మల్ని ఎందుకు పెట్టమంటావు బాబా? మేము ఎందుకు పెడతావు? మీ అమ్మగారు గట్టిగానే ఉండే అమ్మగారింటికి వచ్చి కొంటావో, తమ్ముడు కూడా పని చేయబట్టే తమ్ముడు దగ్గర నుంచి కొంటావో. మేమన్నా పెట్టేటోళ్ళమా ఇచ్చటోళ్ళమా? నేను కొంట పోయేదాన్ని కాదు, కొంట పోయి నేను నా ఇల్లే నిండాలి, వాళ్ళ ఇల్లు అది కావాలని నేను ఆలోచించేదాన్ని కాదు. మా బాబుకు ఈడ గోళీలు వేసుకున్నాడు, పొద్దుగా లేచి అండుకున్నాడు, తినడు, కోస అవుతుంది. అందుకనే నేను ఇంకా సిట్టి పైన మీద పోయి వచ్చింది అనుకో, ఆ తర్వాత తీసుకొని పోవచ్చు అని నేనంటే నువ్వు బాగా పనికి రావాలి. రాక రాక అయ్యొచ్చిండు ఏదో బిడ్డ మీద ప్రేమ కొద్ది 4 వద్దు దోకపోతా అంటే లేని పోటీ షిప్పులు పెట్టమంటే లేని పోటీ పెద్ద చేయబట్టి. నువ్వు ఆగరాదే. అయ్యో బిడ్డ అట్లేం లేదురా. ఏంటంటే ఇప్పుడు రాక వచ్చినా కదా, నా బిడ్డ 4 రోజులు ఇంటికి తీసుకుపోయి ఉందామని అంతేరా, అంతే తప్ప వేరే ఏం ఆలోచన లేదురా. అన్ని కావాలి, భూములు కావాలి, తాళాలు కావాలి, కట్నం పైసలు కావాలి, బంగారం కావాలి. కానీ నా బిడ్డనైతే నా ఇంటికి తోడదు. అరే నేను నోరు ఆపుకో రాదే, కొంచెం ఎందుకంత కొడతాను? ఎందుకక్క గట్లా మాట్లాడతావు? మేము ఎప్పుడైనా గుల్పించినావు నీ బిడ్డను? బిడ్డ లెక్క చూసుకుంటాను. ఏ రోజన్నా ఒక మాట అన్నావు అడుగు ఒక్కసారి. ఎన్నట ఎంత గట్ల మాట్లాడతాను? సరే తీ బాబు, తీసుకోవరు అత్తమ్మ. నేను ఆ చిట్టి అంతలో అయితే తర్వాత ఎప్పుడన్నా అత్త అని చెప్తుంది. తీసుకోవరు మామయ్య, నువ్వు కూడా నాకు కత్తుగా బిడ్డతో నీకు ఎక్కుతూ మాతో మాట్లాడుకుంటావు. అయితే బిడ్డ 4 రోజుల తర్వాత మళ్ళీ మా బిడ్డని తోలుతారా? ఏంటంటే ఇక ఆపద సంపద ఆమె బిడ్డ ఇన్ని సంవత్సరాలే, అందుకే తీసుకుపోదాను. మీరేమి బావా, ఇక మీ అక్క గురించి తెలిసింది కదా, మీ అక్క మాట్లాడుతుంది తర్వాత బాధపడుతుంది. నువ్వు ఆమె గురించి ఏం పట్టించుకోక బావా. సరే సరే బిడ్డ, పోనా బిడ్డ? సరే బిడ్డ. ఏమైందా ఇక జీతం పైసలు వాళ్ళలేదు కదా. పోయినా మొన్న పోయి కలిసిన, కలితే ఇలా పడితే అన్నాడు. ఇప్పుడు 4 రోజులే పైసలు వాళ్ళలేదు, ఏం పర్లేదు. అరే ఇంట్లో అవసరం ఉంటాయి కదా. సరే ఒకసారి నువ్వు కూడా చెప్పరా, జీతం కొట్టు అని చెప్పు. సరే ఎవరయ్యా? ఏమున్నాయి ఇక జీతం పైసలు ఇంకా వాళ్ళలేదు, దాని గురించి చేసి మాట్లాడతాను. ఇంకా జీతం పైసలు వాళ్ళేదా? మరి ఏం చేద్దాం మరి? పోతో బాధ పోకుంటో బాధ. అవు గాని నీతో నువ్వు ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చటనే? బుజ్జికి ఇచ్చిన 25 లక్షలును మిగతా కొన్ని పైసలు అన్నాయి కదా, ఆ పైసలతోని భూమికి భయాన పెట్టువని అన్నకు ఫోన్ చెయ్యి. అరే పెడతారే, వాళ్ళకి తెలియదా? ఇగో వాళ్ళ మాట నమ్మేటట్లేదు. ఇంత పైసలు తీసుకొని వాళ్ళ ఆడబిడ్డకి ఇస్తారు, ఆమె వాడుకుంటది. ఆమె 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది. ఆ పైసలు ఆమె మాయం చేసేది కూడా తెలియదు. నేను ముందు జాగ్రత్తతో చెప్తానా, ఇప్పుడు మన పైసలు మునుగుతాం మనం అట్లా చేయకపోతే. అరే వాళ్ళ పైసలు కానీ ఎందుకు ముడుతుంది? నువ్వు చెప్పిన పని చేస్తావా? భయానకు రేపు మంచి రోజు అట, పెద్ద మనుషులు జమ చేయమని అన్నకు ఫోన్ చేయి. చేస్తావు, నీతో కోసం నాకు. హలో బావ, నమస్తే. అది భూమి అమ్మటం తీసుకొచ్చిన అయినా రేట్ ఇస్తాను. అదే సమక్షంలో మరి మీరు కూడా ఎందుకు వస్తారు? పెద్ద మనిషి, మాది సర్పంచ్, మరి ఆ రేట్ ఒకసారి నువ్వు కూడా చెప్తావు. చెప్తా స్వామి. చెప్పు. 40 లక్షలకు ఓకే అయింది స్వామి. స్వామి మాట్లాడేది 40 లక్షలకు ఓకే అయింది. వాళ్ళ భయాన్ని అన్నాడు, రమ్మన్నాడు, వచ్చినాం స్వామి. అసలు అయితే 50 లక్షల విలువ చేసి భూమి, కాకపోతే మనకి దగ్గర 40 లక్షలకు ఒప్పుకున్నా స్వామి. సార్ భూమి ఎట్లా అంత మంచిగా స్వామి? అంతా మంచిగా స్వామి. మరి లింక్ కాగితాలు అన్ని మంచిగా ఉన్నాయి? ఓకే ఉన్నాయి స్వామి. టైటిల్ మొత్తం చూసుకున్నాడు స్వామి. జిరాక్స్ కాపీ ఇచ్చినా చూసుకున్నాడు స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని ఎట్లున్నాయంటే కాగితాలు సరిగ్గా లేవు స్వామి, అట్లా అందుకే మరి మళ్ళీ లేదు స్వామి, కరెక్టే ఉన్నాయి స్వామి. చూసిన అన్ని ముఖ్యంగా అన్ని ఓకే ఉన్నాయి సార్. కాబట్టి మళ్ళీ మనం సరే బావ, అన్ని మంచిగా ఉంటే సరిపోతుంది. 40 లక్షలు స్వామి. సరే మీ భర్త రాలేదు కదా మరి? మా తమ్ముడు స్వామి మాలు ఇస్తున్నాడు. ఆయనకంటే ఎలాంటి అభ్యంతరం అయితే లేదు ఓకే కదా. మళ్ళా ఇది అనేది అయితే కిరికీలు అయితే రాకుండా చూసుకోవాలి. ఇంకా కిరికిరి ఎక్కడిది?
జాయింట్ జాయింట్ అకౌంట్ స్వామి, రాస్తున్నావు. జాయింట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఇప్పుడు నీ పేరు తమ్ముడు పేరు మీద ఉంటుంది రిజిస్ట్రేషన్ అయ్యి, మళ్ళా 4 రోజులకు మళ్ళీ వేషం వేసి మొత్తం నా పేరు మీదే పట్ట కావాలి, నీ పేరు నా పేరు మీద ఎక్కి అని మళ్ళీ ముఖం పెట్టి ఇంట్లో పెంట వేసుడు పెట్టకు. నీకైతే ఓకే కదా మీ ఇద్దరి పేరు మీద? ఓకే అక్క, నేను ఎందుకు అట్లా అంటా? నేను ఎట్లంటే అట్లనే. ఇప్పుడు అంటది కదనే, అట్లా చేసినాక మళ్ళీ ఇట్లా ఎట్టువేమో అని ముందు జాగ్రత్త అడుగుతాను. లేదక్క, నీ ఇష్టం. నీ పేరు మీద ఉన్నా, తమ్ముడి పేరు మీద ఉన్నా, ఇద్దరి పేరు మీద ఉన్నా మీకే. మాకైతే రూపాయి రాదు, మేము రూపాయి తినేటోళ్ళం కాదు. రాయమంటారు కదా, ఓకే కదా, అందరికి ఇష్టమే కదా. ఇప్పుడు భయాన్ని ఎంత ఇస్తారు? 15 ఇవ్వమంటాడు. 5 లక్షలు మాకు అవసరం ఉంది కాబట్టి 15 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఇవ్వండి. 15 రాయమంటారా? 15 ఇచ్చేది కాదా, ఇప్పుడు ఇచ్చినా ఇచ్చేదే ఆలోచన. ఎప్పుడైనా ఇచ్చుడే కానీ 15 లక్షలు అయితే భయాన 10 లక్షలు స్వామి భయానకు. ఇక మీదేదో రిజిస్ట్రేషన్ టైంకు పుస్తకం కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకో, అంతే. ఓకే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని ఇంట్లోకి మనసులు రాని పెట్టదు. రాయే రాసిన 15 లక్షలు ఈ సంతకాలు పెట్టాలి. లెక్క పెట్టుకోవాలి 15 లక్షలు. లెక్క పెట్టుకుంటా మళ్ళా సార్. అటు ఇటు పోతే మళ్ళా తేడా. సరే సార్, చూసుకుంటా సార్. నువ్వు 15 లక్షలకు పేపర్ రాసినావు, మిగతా పైసలు నెల రోజుల లోపల పైసలు కట్టి కొలత చేసుకొని రిజిస్ట్రేషన్ పోండి. ఇక్కడ సాక్షి సంతకాలు పెట్టినావు, ఇక్కడ ఇగో అమ్మినైన సంతకం పెట్టి మీకు అప్ప చెప్తాను. సరే సార్, సరే సార్. ఇక్కడ పెట్టాలా సార్? పెట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చే పేపర్ ఇచ్చేసి పైసలు తీసుకున్నా. సార్ సంతకం పెట్టాలి సార్. సంతకం పెట్టాలి. పేపర్ పెట్టినట్టు ఇగో ఈ పేపర్ అడుగుతాను. ఇవ్వండి సార్, పేపర్ ఇస్తాను చూసుకోండి. వాళ్ళకు కూడా చూపించండి. మీ కోడలికి చూసుకోమ్మా. తీసుకోవాలి. నెల రోజులు మిగతా పైసలు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? సరే అమ్మా, బరాబర్ టైం కట్టాలి. సరే స్వామి, మరి జాగ్రత్త. బయటికి కోకు ఎంటలు మస్తు ఓడుతున్నాయి. సరే మరి ఉంటున్నా. బుజ్జి అమ్మా, ఇక బువ్వ తినవా అని మరి? మా ఆయనతో మాట్లాడుతున్నా, అందుకే కూర్చున్నాయిడా. సరే గాని నేను చెప్పిన ముచ్చట ఏమైంది? ఏంటిదే? అయ్యో, నువ్వు గింత ఎడ్డిదాను అయితే ఎట్లా బతుకుతావే? మొన్న భూమికి భయాన పెట్టినవా? నెల రోజులైతే పైసలు కట్టాలి కదా. అవును. మీ ఆయన ఇన్ని పైసలు ఇస్తాడు, నువ్వు ఇంత బంగారం అమ్మి పైసలు ఇస్తా అన్నావు కదా. అవునమ్మా. మీ ఆయన పైసలు కట్టేదాకా చూడు. నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అంటేనే నీ బంగారం అమ్మిన పైసలు ఆయన చేతులు పెట్టు. అట్లయితే అప్పుడు ఆయన రోగం తిరుగుతుంది, నీ పేరు మీద భూమి రాసిస్తాడు. మరి అమ్మ, మొన్న మనం బయట పోయినప్పుడే డాడీ కూడా ఉండే కదా, మీరిద్దరు కలిసి పెద్దలతో మాట్లాడితే అయిపోగదు ఇప్పుడు అంటాను నాతోని. ఓ పిచ్చిదానా, మనం మాట్లాడగలుగుతుందా అనే? 10 మందిలో ఎట్లుంటది మన ముచ్చట? ఎట్లనే ఏమో ఏం తెలియదు. ఇగో నేను చెప్పినట్టు నీ మొగని నువ్వు గ్రిప్ లో పెట్టుకుంటేనే నడుతుంది. నువ్వు ఆట ఆడియాలైనను. అవునే అమ్మ, ఇంతకుముందు వీడియో కాల్ లో కూడా 10 లక్షలు కట్టాలి కదా 10 రోజులల్లా, మనం రెడీ చేద్దామా అన్నాడు. ఆగో చూసినావా, వాళ్ళకున్న తెలివి మనకు లేకపాయే. ఎంత ఇకమత్తో ఆలోచిస్తాడు. సామైతే వెనక చీరాయే గాని ఆయనకి ఎంత ఆపతున్నది. నీ దగ్గర నుంచి చెప్పిన పైసలు తీసుకోపోవాలి, ఆయన పేరు మీద నీ పేరు మీద పట్ట చేసుకోవాలని చూస్తాడు. అవునే అమ్మ, అది కూడా కరెక్టే. ఇగో నేను చెప్పేది మంచిగిను. నువ్వు గిట్ల అయితే రేవు కత్తావు. ఆయన నువ్వు ఎట్లన్నా గ్రిప్ లో పెట్టుకోవాలి. అమ్మా, నువ్వు నా మంచి కొరకే చెప్తున్నావు కదనే. ఒక్కసారి ఆ మాలది అని ఆయన సంగతి నేను చూస్తా. నేనేంటిదో వాళ్ళకి చూపిస్తా.